చేతులకు అప్పగించుకుంటుంటే దారి అంతా తిరిగి వచ్చాల్సిందండి. చిరపిల్లలందరూ నేను స్థుతించడం ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను. మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నా తండ్రి. దేవుని రాజ్యం స్థాపిస్తాం. యేసుని కొరకై పని చేస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము.
అజ్ఞాన కాలంలోనే దేవుడు చూచి చూన్నట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సువార్తను నమ్మాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఆయన ప్రేమిస్తున్నాడు. రాజుల రాజైన ప్రభువు యేసుక్రీస్తుకి ప్రభు యేసుక్రీస్తు మహిమ స్వరూపం దేవుడు మానవ స్వరూపం ధరించి రక్తమంతా పాలివాడై ఆయన నీ కొరకు నా కొరకు పాప సేకరణ అయ్యి ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి మనకు రక్షణ కలిగిస్తున్న దేవుడు. ఆయన నువ్వు ఒకసారి దేవుని వైపు చూచి అయ్యా నేను పాపిని నేను రక్షించు, నీ సైతం వస్తాను, నువ్వు నా హృదయాన్ని ఎలా చెప్పినప్పుడు ఆయన నీకు తన హస్తాన్ని చూపిస్తాడు, కృపాస్తానికి చూపిస్తాడు. దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి, లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి कुलమైన मतమైన ఏకైన देव कोनी अपने सेना देव केन सेना केरो छु भाई भुआओ से सामलो केन केरो छु अरे अध्यक्ष कर लेरो छु येसु प्रभु अपने सेना मर्दान मताड़ो कोनो देव अनकेन तम से सामलो केन हम बदार इदे हमसे फर्रेसा बाबू हमसे सामलो केन हम केरो छु येसु प्रभु सेना देव अपने कोनी करन केरो छु से सामलो केन येसु प्रभु नामे में तमें सेना केरो छु बापू हरि देरो छु आमीन।
కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు. ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకున్న మార్గాన్ని తెలియజేస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు, రక్షణ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తుండగా ఆయన మార్గంలో నడిచినారా మీరు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారని ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి బలపరిచినగాక. ఒరిస్సా రాష్ట్రంలో ఫిలిప్పు తిమోతి వలె, సిరియా దేశంలో చిన్నదాని వలెను. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే హతసాక్షులు కుందాము. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే సాక్షులు ఉందాం. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే సాక్షులు ఉందాం. మన యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రానేరడు, ఎవడను పరలోకములో రావడానికి వీల్లేదు. ప్రధాన యేసు ఒక్కడ మాత్రమే మార్గం, ప్రధాన యేసు ఒక్కడ మాత్రమే సత్యము, ఆయన మాత్రమే జీవమైనాడు. పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు. పాపము నుండి వచ్చిన శిక్ష మరణము, ఆ మరణమును ఆయన అనుభవించిన వాడుగా ఉంటున్నాడు, ఆ మరణమును ఆయన నొందిన వాడుగా ఉంటున్నాడు. మనమేమి చేయక్కర్లేదు, యేసు ప్రభువు మన కోసం చనిపోయాడని నమ్మితే చాలు. నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నించున్నావో, ప్రభువా నా కోసం చనిపోయావయ్యా, ప్రభువా నా కోసం రక్తం కార్చావయ్యా, నా కోసం నలుగొట్టబడ్డావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని మనం చిన్న ప్రార్థన చేసుకుంటే మన హృదయంలో నెమ్మది, మనం చనిపోయినప్పటికీ పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. క్రీస్తు కొరకు నిలువండి. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి ఆయన అడుగురావడానికి కారణం ఏంటంటే మానవుణ్ణి ప్రేమించడం, మానవుని కొరకు ప్రాణం పెట్టడం.
దీనివల్ల దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రేమని మనం తెలుసుకొని ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఆయనకి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకోవాలని ఆశిస్తూ ఇలాగున సువార్త ర్యాలీగా వచ్చాము. మరణం గెలిచి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తుకే, రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తుకే, దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకే, లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుకే. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా దావీదు తనయా సన్నా మనిషిని ఆయన విడిపించినటువంటి రోజు ఈ యొక్క మట్టలాదివారం. మనిషిని ఆయన ఎలా విడిపిస్తాడు? తన మాట ద్వారా విడిపిస్తాడు, తన శక్తి గల మాట ద్వారా విడిపిస్తాడు, విమోచిస్తాడు. అందుకే ఆయన విమోచకుడు అని, విముక్తిదాత అని, మోక్షదాత అని, మోక్ష ప్రదాత అని ఆయనను గురించి చెప్పబడుతుంది. చీకటిలో నలిగిపోతున్న మనలను ఒకనాడు సాతాను కట్టులో చిక్కుపోయిన మనలను రక్షించడానికి ఈ లోకమునికి వచ్చాడు ఆయన. ఒకనాడు సాతాను చేతుల్లో చిక్కుపోయిన మనలను, బయటికి రాలేని మనలను ఆయన బలమైన హస్తంతో ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి, ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేయడానికి ఈ లోకంలో వచ్చారు. కాబట్టి ఈ యొక్క ప్రేమ సమాప్తం మీ కొరకే. అనారోగ్యంతో ఉన్న వారిని, బాధలలో ఉన్న వారిని, ఏ దిక్కు దిశ లేని వారి కోసం వచ్చారు. మరి నీవు ఏ పరిస్థితిలో నీకు ధనం
పేరు ప్రఖ్యాతి ఉండొచ్చుకొని మీకు శాంతి సమాధానం కలిగిన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఈ రక్షణ వాక్యం వినాలంటే మా దగ్గర ఉన్న సీఎం ప్రార్థన మొదలు వచ్చి అక్కడ దేవుని వాక్యం విని రక్షణ పొందాలని కోరుచున్నాం. చిన్న బిడ్డలతో మేమందరం కలిసి సత్యమైన దేవుణ్ణి ప్రకటించడానికి, ఏది సత్యమైన లోకం, ఏది సత్యమైన మాటలను ప్రకటించడానికి మేము ఉద్దేశించి ఈ ర్యాలీని ఇటుగా ప్రారంభించాం. మీ పాపాల నుండి విడుదల పొందుకోవాలి అంటే, మీ అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవాలంటే, ఎన్నో ప్రశ్నల నుంచి విడుదల పొందుకోవాలి అంటే, శాపం నుండి పాపం నుండి ఎన్నో విషయాల నుంచి మీరు విడుదల పొందుకోవాలని కోరుకుంటే, నిజమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇటువంటి గొప్ప దేవుని మీ హృదయాలు మేము కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజురాజుల ప్రభు యేసుక్రీస్తుకే, లోకరక్షకుల ప్రభు యేసుక్రీస్తుకే, రక్షణ ప్రపంచ ప్రభు యేసుక్రీస్తుకే. హల్లెలూయా. అయ్యా దావీదు తనయా హోసన్నా, రాజా యేసయ్యా, దావీదు తనయా హోసన్నా, రాజా యేసయ్యా, హోసన్నా యేసయ్యా, హోసన్నా మన జీవితాల్లో అంధకార సంబంధమైన ఆలోచనలతో అగాధముల్లో పాపములలో శాపములో ఇరుక్కొని ఉన్న మనల్ని కూడా యేసుక్రీస్తును మనం మోస్తే మనకు రక్షణ, మనకు విడుదల, మనకు క్షేమం, మనకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. కనుక ప్రేమైన దేవుని జనాంగమా, మనమందరం కూడా యేసుక్రీస్తును తెలుసుకుందాం. యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. యేసుక్రీస్తుకే మరణం గెలిచి తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తుకే. ఒక పాపంలో ఉన్న వ్యక్తి ఇంకొక పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించలేరు. కాబట్టి ఎవరు నిరీక్షణ కలిగించలేరు. కానీ ప్రభు యేసుక్రీస్తు మాత్రమే మన జీవితాల్లో నిరీక్షణ కలిగించారు. కాబట్టి మేము ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన్ని మా హృదయాల్లోకి ఆహ్వానించి సంతోషంగా ఉన్నామో, మీరు కూడా అటువంటి సంతోషాన్ని, అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు.
అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దా, ఇంకవసరమైతే హతసాక్షులు గుందాము. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే హతసాక్షులు గుందాం. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే సాక్షులు ఉందాం. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. మా ప్రియమైన బిడ్డలు సహ విశ్వాసులు ఈ ప్రేమను అందుకున్నారు. నీ మాటను నమ్ముతున్నాం, నీ వాక్యాన్ని మేము నమ్ముతున్నాం, నీకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, నీ కొరకు నమ్మకంగా జీవించగలిగిన యోగ్యతను బిడ్డలకు దయచేయండి. విశ్వాసం హృదయంలో భద్రపరచుకొని ప్రార్థిస్తాం. నీకు వందల స్థుతులు. చిన్న బిడ్డలు ఉన్నారు, జయహోని పాడారు, జయ జయ నినాదాన్ని చేశారు. పెద్దలు ఉన్నారు, వారి సమయాన్ని వారి కలిగినది అంతా విడిచిపెట్టి నీ కొరకు నిలబడ్డారు. ఈ యాత్ర కొనసాగించడానికి, జీవితాంతం కొనసాగించడానికి, నమ్మక విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో వారు జయం పొందాలని, వారిని కృపగల నామమును బట్టి అభిషేకించాలని నీ బలిష్టానికి అప్పగిస్తున్నాను. నీ రెక్కల నీడి క్రింద భద్రపరచండి. ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని నీ రెక్కల నీడి క్రింద భద్రపరచండి. నీకు వందల స్థితులు చెల్లిస్తూ నీకు అప్పగించుకుంటాం. సమస్త ప్రపంచ దేశాలలో ఈ సువార్త ప్రకటించబడినంత వరకు ఈ మా ప్రియులు చూపించిన ఈ ప్రేమ నినాద సమయం అంగీకరింపబడనట్లు సహాయం అనుగ్రహించుకొని ప్రార్థిస్తూ బలిష్టాలతో అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. రానైన రాజైన ప్రభు యేసు రాజుకు ఈ సువార్త ర్యాలీ జరపడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలైతేనేమి, పెద్దలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతో ఉత్సాహంతో నిన్ను ప్రకటించడానికి, నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన ఘనమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతుల మూలంగా తండ్రి కృప నీ ఒక దుర్గము స్థాపిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప. ఈ మా బిడ్డలు కూడా నీ దయలో ఎదిగి మధ్యలో ఉండడం తండ్రి మరి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ సార్వత్రిక సంఘంతో పాటు తండ్రి నిన్ను ఘనపరచడానికి, ఆరాధించడానికి, ప్రకటించడానికి మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకే వందన స్తుతులు చెల్లిస్తూ ప్రభా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చిన్న బిడ్డలకు మనకు నిత్యం తోలింది. ఆయనకు నిత్యము స్వాగతం చూపడానికి బలపరచడం